నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో ఓటర్లు ఇచ్చిన తీర్పు వైసీపీకి తీవ్ర నిరాశను కలిగించింది. ఊహించని ఫలితాలతో టీడీపీ కూటమి ఖుషీగా ఉంటే, ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు జగన్ రాజీనామా చేయడంతో ఆయన కాలంలో విధుల్లో ఉన్న అధికారులు చేసిన తప్పుల్ని లెక్కలు తేల్చే పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు. వైసీపీ అధికారులు తప్పుడు లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాల ఫైళ్లకు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగిందంటే జగన్ వీర విధేయులు ఎన్ని పొరపాట్లు చేశారో అర్థమవుతుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే కీలకమైన దస్త్రాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపైన నిఘా పెంచాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కీలక ఆదేశాలు ఇవ్వడంతో కొంతమంది అధికారులు హడలిపోతున్నారు. గవర్నర్ ఆదేశాలతో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు వివిధ శాఖల ఫైళ్లకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేశారు. 2019 నుంచి ఎన్నికల టైం వరకు చంద్రబాబును టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయానికి సీల్ వేసేందుకు సిట్ డీఎస్పీ ధనుంజయ్ నిరాకరించారు. దీంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంగంలోకి దిగడంతో ధనుంజయ్ దిగిరాక తప్పలేదు. సిట్ కార్యాలయానికి తాళం వేసి అక్కడ ఏపీఎస్పీ పోలీసులను కాపలాగా పెట్టారు. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ గుప్తా ఆదేశించారు. కొల్లి రామిరెడ్డి చేసేది ఏమీ లేక డీజీపీ కార్యాలయంలో రిపోర్టింగ్ చేశారు. జగన్ హయాంలో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిగ్రీ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సిట్ అధిపతిగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి పనిచేశారు. అలాంటి అధికారి డీజీపీ కార్యాలయంలో ఒక మూల కూర్చునే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో వివాదాస్పద భూ కేటాయింపులు, అక్రమ బదిలీలు, పదోన్నతులు, టెండర్ ప్రక్రియలో అవినీతులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించిన ఫైళ్లను కొత్త సర్కార్ కొలువు తీరేలోపే మొత్తంగా ధ్వంసం చేసే అవకాశం ఉండడంతో గవర్నర్ రంగంలోకి దిగారు. వివిధ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై ఆంక్షలు విధించారు. అన్ని శాఖల్లో కీలకమైన ఫైళ్లు భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని 5వ బ్లాక్లోని వివిధ కార్యాలయాలు, అందులోని సామాగ్రి వివరాలు పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. మంత్రుల సలహాదారులు, పేషీల నుంచి నేమ్ ప్లేట్లున్న బోర్డులను సాధారణ పరిపాలనా శాఖ సిబ్బంది తొలగించారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్, వ్యక్తిగత సామాగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకువెళ్లాలంటే ముందుగా బిల్లులు చూపించాలని జీడీఎస్ స్పష్టం చేయడంతో మంత్రుల సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోవడంతో వివిధ డాక్యుమెంట్లు ఏవైనా సిట్ అధికారులు, సిబ్బంది ధ్వంసం, మాయం చేసే అవకాశం ఉందని పోలీస్ శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి తాళం వేసింది. రానున్న రోజుల్లో జగన్ పాలనలో జరిగిన అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 70K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్ని 100Kలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.